హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ వీడియో అనమాట. సో నాకు టైం లేక ఎడిట్ చేయలేదు నేను. సో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ మై యూట్యూబ్ ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. చూడండి, ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరాము. రాజస్థాన్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని నేను విన్నాను, బట్ నేను ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా. సో నిజంగా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మన సౌత్తో కంపేర్ చేసుకుంటే నార్త్ వైపు అయితే చాలా ఎండలు ఎక్కువ. మరి ముఖ్యంగా ఈ రాజస్థాన్లో ఆఫ్టర్నూన్ టైం కానీ మార్నింగ్ 8:30 వరకు ఓకే. ఆఫ్టర్ 8:30 మనం అసలు ఇంకా బయటికి రాలేమన్నమాట, ఎందుకంటే అంత ఎండలా ఉండిద్ది. అయినా శాన్విన్ తీసుకొని వద్దాం అని చెప్పి ఆఫ్టర్నూన్ టైంలో బయలుదేరాము. సో చూసారా ఎండ ఎలా ఉందో. ఇది వచ్చేసి మాకు గోడ అనమాట. సో మా క్యాంప్ది. సో ఎంతవరకు ఉందో మీకు చూపిస్తానికి నేను వీడియో తీశాను. ఇలాంటి గోడ చుట్టూరు ఉండిద్ది, మధ్యలో మేము ఉంటాం అన్నమాట, మేము కానీ క్యాంప్ కానీ. సో అక్కడికి సంబంధించినవి అన్నీ. సో వచ్చేసి టోల్ గేట్ కూడా మాకు చాలా దగ్గరలో ఉంది. ఇది మా దగ్గరలో ఉన్న చిన్న బస్ స్టాండింగ్ అనమాట. బస్సెస్ ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఎవరన్నా ఎక్కాలి అనుకుంటే ఇక్కడ ఎక్కొచ్చు, దిగాలనుకుంటే దిగొచ్చు. చూసారా, ఎండ ఇంకా ఎక్కువైపోతుంది కానీ తగ్గేది ఏం లేదు. 6:30 వరకు ఎండ ఇలానే ఉండిద్ది. సో ఇదే లైన్లో వెళ్తూ ఉంటే గ్యాస్ది కూడా మాకు మా క్యాంప్ నియర్లోనే ఉంది. మాకైతే గ్యాస్ ప్రాబ్లం కానీ పెట్రోల్ ప్రాబ్లం కానీ అసలు లేదు, ఎందుకంటే మేము ఎక్కడో ఊరు చివరి ఉంటాము. సో మొక్కజొన్న ప్రస్తుతానికి ఇప్పుడు వేస్తున్నారు. సో మొక్కజొన్న బాగా పండుతుంది అన్నమాట. సో చూడండి ఒకసారి మీరు లుక్ వేయండి. అండ్ నెక్స్ట్ శాన్వి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. సో శాన్విని తీసుకురావడానికి నేను లోపలికి బయలుదేరి వెళ్తున్నాను. సో అప్పటికి ఏంటంటే ఇది నేను స్కూల్ ఎప్పుడు ఫ్రంట్ వ్యూనే నేను తీసి చూపిస్తాను, బట్ బ్యాక్ సైడ్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ అన్ని వెహికల్స్ అవన్నీ పెడతా ఉంటారు, పిల్లలు బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతారనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఏరియా ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి అవన్నీ ఏరియాస్ బ్యాక్ సైడ్ వచ్చి ఉంటాయి. అండ్ మా బిఎస్ఎఫ్ బస్ కూడా బయట ఉండిద్ది అనమాట, పిల్లలు వచ్చి అందులో ఎక్కుతారు. నాకు బ్యాక్ సైడ్కి దారి అయితే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఆయన నన్ను తీసుకొని వెళ్తుంది. సో చూసారా, మీకు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిద్దాం అని చెప్పి వీడియో క్లిప్ తీశాను. సో ఇలా సీదాగా స్ట్రైట్గా వెళ్తే శాన్వి బస్సు ఈ గేట్ అవుట్ సైడ్ ఉంటుంది అనమాట. పిల్లలందరూ బిఎస్ఎఫ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ బస్సు ఎక్కుతారు. సో చూసారా, ఇంకా ముందుకు వెళ్తే బస్ కనిపించింది అనమాట. ఇంకా శాన్వి నన్ను గుర్తుపట్టేసి ఇంకా శాన్వి బయటకు వచ్చింది. సో చూడండి, ప్రతి ఒక్కళ్ళు చెట్టు కింద పెట్టారు. ఏం చేద్దాం, ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇంకా శాన్విని తీసుకొని నేను ఇంకా రిటర్న్ అయిపోయాను. నాకైతే ఏంటో చల్లగా బాగా తాగాలనిపించింది. అంత ఎండకెళ్ళి వచ్చేలోపు నాకైతే అసలు హుషారే. ఎండకెళ్ళి వస్తేనే నాకు ఏందో తలనొప్పి అనిపించింది. ఇంకా ఎనీవేస్ ఎంత దూరం వచ్చాం కాబట్టి శాన్వికి యూనిఫామ్ తీసుకుందామని. ఇది వచ్చేసి యూనిఫామ్ స్టోర్ అనమాట, గరసానలో ఉంది. ఇది ఒక్కటే. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క యూనిఫామ్ ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడే అవైలబిలిటీ. యూనిఫామ్, సాక్స్, టై, బెల్ట్ ప్రతి ఒక్కటి, లంచ్ బాక్స్, బ్యాగ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో పైన వచ్చేసి యూనిఫామ్ షాప్ ఇది. సో మనకు కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏ స్కూల్ నేమ్ చెప్తే ఆ యూనిఫామ్ వాళ్ళకి తీసిస్తారన్నమాట. మేమైతే ఎన్సీఏ స్కూల్ నేమ్ శాన్వి వాళ్ళది. ఇంకా ఎన్సీఏ యూనిఫామ్ తీసుకున్నా. చూడండి, ఎండకు విన్ను మాత్రం బిత్రపోయి ఇంకా పాపం విన్ను పడుకున్నాడు, నిద్ర కూడా పోయాడు అనమాట. ఇంకా శాన్వికి యూనిఫామ్ అన్నీ తీసుకున్నాం. వెన్స్డేకి సాటర్డేకి ఒక యూనిఫామ్, మిగతా రోజులకి ఒక యూనిఫామ్ అనమాట. యూనిఫామ్ చేంజ్ అయింది కాబట్టి సో అదొకటి ఇదొకటి తీసుకున్నాం. ఎందుకంటే ఇంకొక 1 వీక్ అయిపోతే వాళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తారు. సో ఆ సైజెస్ అన్నీ శాన్విని తీసుకెళ్ళి చూసుకొని ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకొని సైజెస్ అన్నీ ఫిట్ అయినాయా లేదా అన్నీ చూసుకొని మేము యూనిఫామ్ తీసుకున్నామండి. ఎందుకంటే మళ్ళీ తీసుకోవడానికి ఉండదు కదా, ఏదైనా ఒకసారి తీసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి యూనిఫామ్ తీసుకోవటమే మంచిదని నాకు అనిపించింది. స్కూల్ నుంచి ఒకేసారి శాన్విని డైరెక్ట్గా యూనిఫామ్ షాప్కి తీసుకెళ్ళి ఇంకా యూనిఫామ్ తీసుకోవచ్చు. బట్ ప్యాంట్ అయితే కొంచెం పొడుగ్గా అనిపించింది. సో అది ఇంకా ఆల్టరేట్ చేయించుకోవడమే మనం, ఇంకా చేసేది ఏం లేదు. నాకైతే ఈ వెన్స్డే డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది. అండ్ యూనిఫామ్ది కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగుందన్నమాట. చాలా మనం ఎప్పుడు అన్నిట్లో లేట్ కమ్మర్సే. సో అందుకని యూనిఫామ్ కూడా మనకి లేట్గానే దొరికింది. ఇంకా ఫ్రాక్ అయితే దొరకలేదు. సో ఫ్రాక్ కోసం అయితే ఉన్నాం. ప్రస్తుతానికైతే ప్రీవియస్ ఏదైతే యూస్ చేస్తున్నారు యూనిఫామ్ అదే వేసి పంపుతున్నాము.
చూసారా, మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి ఎంసీఏ వాళ్ళది. ఎలా అయినా మన సైడ్ ఇటు నార్త్ సైడ్ వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందులో అయినా సరే, అది ఫుడ్ విషయంలో అయినా, ట్రావెల్ విషయంలో అయినా, ట్రెడిషన్ విషయంలో అయినా కానీ మనకి వాళ్ళకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండిద్ది అనమాట. ఎనీవేస్ ఉద్యోగరీత్యా ఎక్కడైనా కానీ మనం అన్నీ చూసుకొని కావాల్సినవి తీసుకొని అడ్జస్ట్ అయి ఉండటమే తప్పదు ఇంకా. సో ఇంకా శాన్వికి అదిగో ఆ 2 యూనిఫామ్ తీసుకున్నాం. సో వీడియో కోసం నేనైతే ఒక క్లిప్ తీయమని నేను అడిగాను. సో వీడియో తీసేసుకున్నా. ఇంకా శాన్వికి డ్రెస్ మొత్తం మళ్ళీ వేసేసి ఇంకా శాన్విని తీసుకొని వెళ్ళిపోయాము. విన్ను కూడా ఈ లోపల లేచేసాడు అనమాట. చాలా ఎండగా ఉంది రాజస్థాన్లో. ఎక్కువ డిగ్రీస్ కూడా పెరిగిపోతుండే కొన్ని రోజుకు వచ్చేసి ఎండ ఎక్కువ ఎండ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ బాగా ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎండాకాలం పిల్లలు ఈ రాజస్థాన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ టైము ఇక్కడ 9 to 5 అలా అయితే బయటికి రారు. ఆఫ్టర్ 6-6:30 అయితే వచ్చేస్తారు. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం యూనిఫామ్ తీసుకొని. సో బిల్డింగ్ ఇంకా దీనికి కావాల్సిన సాక్స్లు, టై, బెల్ట్ అన్నీ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ పేలాలు కనిపిస్తే నేను ఇంకా పేలాలు తీసుకున్నాను. పెరుగు తోడు పెట్టుకుందాం అని చెప్పి ఒక చిన్న కుండ కొనుక్కుందాం అని ఆగాను. చూసారా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కలరే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక చిన్నది తీసుకున్నాను. అది తోమే కొంది కలర్ వస్తానే ఉంది. సో పక్కన ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కూడా తీసుకొని ఐస్ క్రీమ్ తింటున్నాను. ఇంకా మా విన్నుకు కూడా నేను ఇచ్చాను. సో విన్ను కూడా బాగానే తింటున్నాడు ఐస్ క్రీమ్. మేము ఏది తింటే విన్ను కూడా అదే తింటాడు అనమాట. అంత పెద్దోడు అయిపోయాడు అప్పుడే విన్ను. ఇంకా ఈ ఎండలకంతా ఏం చేద్దాం, అంత చల్లగా తినాలి, తాగాలనిపిస్తుంది. నాకైతే అన్నం కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎక్కువ వాటర్ ఇట్లాంటి కూలింగ్ అయితే ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. బట్ వీటన్నిటికీ దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే కూలింగ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఈ టైంలో బాగానే ఉంటాయి. కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది, వింటర్ వస్తుంది అనగా అప్పుడు అన్నీ బయటేస్తాయి అన్నమాట. ఎలా అయినా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ ఈ కావాల్సిన ఫ్రూట్స్ అవన్నీ కూడా పిల్లలకు ఒకేసారి తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ ఇంకా ఒకేసారి వచ్చాం కాబట్టి కావాల్సినవి అన్నీ తీసుకుని వెళ్ళాను. నేను ఇంకా వీడియో తీద్దామని చెప్పి ఫ్రూట్స్ అన్నీ ఒకసారి మామిడికాయలు కూడా ఇటు సైడ్ వచ్చేసినాయి. బట్ మనంత టేస్ట్ అయితే ఉండవబ్బా, అన్నీ ఎక్స్పోర్టే కదా. మన సౌత్ సైడ్ ఉండే మామిడికాయలు కానీ, మన సౌత్ సైడ్ ఉండే ప్రతి ఒక్క ఐటెం కానీ సూపర్గానే ఉంటాయి. ఇక్కడ అన్నీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఫిష్ కూడా ఫ్రెష్ అయితేనే చాలా బాగుంటాయి. సో ఇక్కడ అన్నీ ఏంటంటే వీళ్ళు కేజీ లెక్క ఇస్తారు, మన సైడ్ అంటే డజన్ లెక్క ఉంటాయి అన్నమాట. అవన్నీ తీసుకెళ్ళగానే కేజీలు అయిపోతుంది అని. ఎనీవేస్ అక్కడైతే చక్కగా కూలర్ ఉంది, అక్కడ కూర్చొని చెరుకు రసం తాగాము. సో పెద్ద గ్లాస్ వచ్చి 30 రూపీస్ అనమాట. చాలా కూలింగ్గా, చాలా చల్లగా, హాయిగా కొంచెం 5-10 మినిట్స్ నేనైతే ఆ కూలర్ కింద హ్యాపీగా కూర్చున్నాను. ఈ ఎండకి నాకైతే మైండ్ కూడా పోయిద్ది అనమాట. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితిలో ఇలా వెళ్ళాలి అనుకుంటే ఇంకా చెరుకు రసం తాగేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. సో కొంతసేపు కూర్చుందాలని ఇంకా కూర్చున్నాం కొంతసేపు, చాలాసేపు. ఎందుకంటే కూలర్ కింద చల్లగా ఉంది, నాకైతే వెళ్ళాలనిపించట్లేదు, అక్కడే కూర్చోవాలనిపించింది. సో చెరుకు రసం అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాడు. అల్లం, పుదీనా, నిమ్మరసం అన్నీ వేసి బాగా టేస్టీగా చేశాడనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తారు, బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేస్తారు. నాకు అసలు అది నచ్చదు, ఆ ఫ్లేవరే నాకు నచ్చదు. నేనైతే నార్మల్ షుగర్ కేనే తీసుకున్నాను, నేను శాన్వి. ఎందుకో నాకు బ్లాక్ సాల్ట్ అంతగా అనిపించదబ్బా. సో ఇంకా ఆయన ప్రిపేర్ చేశాడు ఫ్రెష్గా, మా ఎదురే ప్రిపేర్ చేశాడు. నేను విన్ను అయితే గటగట గ్లాసులు తాగేసాం అనమాట. ఎందుకంటే అంత దాహం వేసింది, చల్లగా ఏదన్నా పొట్టలో పెడితే బాగుండిద్ది అనిపించింది. వీడియోలకి లైక్